కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు జాతీయ జెండాను ఎగురవేశారు. టీడీపీ నాయకులు, పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పెంకి శ్రీనివాస్ బాబా, కాకినాడ టౌన్ పార్టీ అధ్యక్షులు మల్లిపూడి వీరు, జిల్లా ప్రొఫెషనల్ వింగ్ ప్రెసిడెంట్ వనమాడి మోహన్ వర్మ, జిల్లా టీఎన్టీయూసీ అధ్యక్షులు గదుల సాయిబాబా, జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులు కొల్లాపత్తుల అప్పారావు, చిక్కాల అబ్బు తదితర నాయకులు, కార్యకర్తలు పరస్పరం మిఠాయిలు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగ ఫలితంగానే మనకు స్వాతంత్రం లభించిందన్నారు. 78వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. కాకినాడలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మనం జరుపుకుంటా ఉన్నాం. ఎందుకంటే స్వాతంత్రం వచ్చి 77 ఏళ్ళు పూర్తి అయిపోయింది. 78 సంవత్సరంలో మనం అడుగుపెడుతున్నాం. ఈ స్వాతంత్రం రావడానికి ఎంతోమంది త్యాగదనులు, వాళ్ళ త్యాగాల ఫలితంగా ఈనాడు మనకి స్వాతంత్రం లభించింది. ఎన్నో ఇబ్బందులు పడ్డారు. బ్రిటిష్ సామ్రాజ్యం ఏదైతే ఉందో అనేక నిరంకుశ పాలన చేసి ప్రజలు అనేక రకరకాల ఇబ్బందులు పెట్టిన తర్వాత ప్రజల్లో ఒక విప్లవం వచ్చింది. ఆ విప్లవం వచ్చిన తర్వాత అనేక మంది, ఎంతోమంది దీనికి విప్లవకారులు వచ్చారు. విప్లవకారులు వచ్చిన తర్వాత అనేక మంది త్యాగదనులు వచ్చారు. వాళ్ళందరి యొక్క సహకారంతో ఈనాడు మహాత్మా గాంధీ గారు ఈనాడు శాంతియుతంగా ఉండి బ్రిటిష్ వారితో ఈనాడు యొక్క స్వాతంత్ర ఫలితాలు మనం సంపాదించాలి. ఇది అదే ఆ రోజున మన మహాత్మా గాంధీ గారు చెప్పారు, మన స్వాతంత్రం వచ్చిందంటే మనకు దాని ఫలితాలు మన అందరికీ అందాలి, ప్రజలందరికీ అందాలని ఉద్దేశం.